హలో ఫ్రెండ్స్, నేను విద్య. డిజిటల్ లిటరసీ ట్యుటోరియల్కి స్వాగతం. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. మనం ఈ ఎపిసోడ్లో ఏదైనా యాప్ని ప్లే స్టోర్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ప్లే స్టోర్ అనేది ఒక ఆండ్రాయిడ్ యాప్. మనం ఇతర యాప్స్ను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్స్ మాత్రమే కాకుండా మ్యూజిక్, మూవీస్ కూడా మనం పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్స్ అంటే ఇంకేమో కాదు, సింపుల్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ మన ఫోన్లో ఏదైనా యాక్టివిటీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఫోన్ మెసేజింగ్ లాంటి యాప్స్ను చూడవచ్చు. ఇవి మనం ఫోన్ కొన్నప్పుడే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. వీటిని డిఫాల్ట్ యాప్స్ అని అంటారు. కానీ కొన్ని యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ని యాప్స్ డిఫాల్ట్గా రావు. డిఫాల్ట్గా ఉండని యాప్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. మొదటిది ఫ్రీ యాప్స్, అంటే మనం ఫ్రీగా డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెండవది పర్చేసబుల్ యాప్స్. ఇది మనం పే చేసి పర్చేస్ చేసుకొని డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవాలి. ఇప్పుడు మనం ప్లే స్టోర్ నుండి యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ మీట్ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం చూద్దాం. గూగుల్ మీట్ అనేది ఒక యాప్, వాట్సాప్ లాగా. మీకందరికీ వాట్సాప్ గురించి తెలుసు. గూగుల్ మీట్ కూడా వాట్సాప్ లాంటి వీడియో కాన్ఫరెన్స్ సర్వీస్ని ఇచ్చే యాప్. కానీ వాట్సాప్లో మనం కొంతమందితో, అంటే 8 మంది దాకా మాత్రమే కాన్ఫరెన్స్ కాల్ చేయగలము. కానీ గూగుల్ మీట్తో మనం 50 నుంచి 100 మందితో వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేసుకోవచ్చు. గూగుల్ మీట్ను యూజ్ చేయడం చాలా తేలిక. మీరు కేవలం లింక్ను షేర్ చేసి వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు. ఇది నిజంగా సులభం. మీరు లింక్ను షేర్ చేయవచ్చు మరియు ఆ వ్యక్తి ఆ లింక్ని క్లిక్ చేసి చాలా ఈజీగా కాల్లో చేరవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ను ఇన్స్టాల్ చేద్దాం. మనం ప్లే స్టోర్కి 2 విధాలుగా వెళ్ళవచ్చు. మొదటిది మీకు చూపిస్తాను. ముందుగా మనం మన ఫోన్ని అన్లాక్ చేయాలి. నేను ఇప్పుడు చేయబోతున్నాను. TalkBack device unlocked. ఇప్పుడు నా ఫోన్ ప్రస్తుతం అన్లాక్ చేయబడింది. ఇప్పుడు నేను కింద ఎడమవైపున టచ్ చేయబోతున్నాను. TalkBack back button. ఇక్కడ బ్యాక్ బటన్ను ఉంది. ఈ బటన్కు కొద్దిగా కుడివైపున హోమ్ బటన్ ఉంది. TalkBack home button. ఈ హోమ్ బటన్ గురించి నేను మాట్లాడుతున్నాను. మన వద్ద ఉన్న ఈ హోమ్ బటన్కు కొంచెం పైన ఉంది యాప్స్ లిస్ట్. TalkBack apps list. ఇది యాప్స్ లిస్ట్. నేను ఇప్పుడు యాప్స్ లిస్ట్ పై 2 సార్లు నొక్కుతాను. TalkBack personal apps list. 1.1.1 row 1 column 1 29 rows 5 columns. ఇప్పుడు ఇది నాకు అన్ని యాప్లను చూపుతుంది. కానీ నేను ప్రతి యాప్ని చూడాలనుకోలేదు. కాబట్టి ఎడమవైపు ఒకసారి స్వైప్ చేయండి. TalkBack word button out of grid. నేను మళ్ళీ ఎడమవైపు స్వైప్ చేస్తాను. TalkBack selected all button. నేను మళ్ళీ ఎడమవైపు స్వైప్ చేస్తాను. TalkBack voice search button. నేను మళ్ళీ ఎడమవైపు స్వైప్ చేస్తాను. TalkBack search. సర్చ్ బార్ మీద డబుల్ ట్యాప్ చేయండి. TalkBack edit box showing English India keyboard Hyperion. ఇప్పుడు ఇది నాకు ఎడిట్ బాక్స్ని చూపుతోంది. ఇప్పుడు నాకు కావలసినది నేను టైప్ చేయగలను. నాకు ప్లే స్టోర్ కావాలి. నేను ప్లే స్టోర్లోని మొదటి 3 అక్షరాలను టైప్ చేస్తాను. అది ప్లా. TalkBack capital P voice input PLLA. ఇప్పుడు నేను ప్లా అని టైప్ చేశాను. నేను కుడివైపుకి చాలాసార్లు స్వైప్ చేస్తాను. ఇది నాకు ప్లతో మొదలయ్యే అన్ని యాప్లను చూపుతుంది. TalkBack voice search button play movies 1 of 5 in list 5 items. మొదటిది వాయిస్ సెర్చ్ అని చెబుతుంది.
తర్వాత నేను రైట్ స్వైప్ చేశాను, ఇప్పుడు ప్లే మూవీస్ కనిపిస్తుంది. ఇది అవసరం లేదు. కాబట్టి మళ్ళీ స్వైప్ చేశాను. Talkback, play music 2 of 5. ప్లే మ్యూజిక్ వచ్చింది. ఇది అవసరం లేదు. నేను కుడివైపు స్వైప్ చేస్తాను. Talkback, play store 3 of 5. ఇది ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్ పై రెండుసార్లు నొక్కండి. Talkback, open features menu, Play Store selected for you, heading. మీరు ప్లే స్టోర్ని తెరవగల మార్గాలలో ఇది ఒకటి. మరొక సులభమైన మార్గం ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. నేను చూపించిన మార్గంలో మీకు ఇంటర్నెట్ లేకపోయినా మీరు ప్లే స్టోర్ని తెరవవచ్చు. కానీ నేను మీకు చూపించబోయే ఇతర పద్ధతి మీకు ఇంటర్నెట్ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్పై ఉన్నాను. ఇది ప్రధానమైన స్క్రీన్. నేను హోమ్ బటన్ను నొక్కి ప్రధాన స్క్రీన్కి వెళ్ళాను. ఇక్కడ నేను సరిగ్గా ఎగువన కుడి వైపున, పూర్తిగా ఎగువన తాకబోతున్నాను. ఆ బటన్ పైన బటన్ లేదు మరియు పూర్తిగా కుడివైపున ఆ బటన్ను వాయిస్ సెర్చ్ అంటారు. నేను ఆ వాయిస్ సెర్చ్ పై ట్యాప్ చేశాను అంటే నేను ఆ వాయిస్ సెర్చ్ పై డబుల్ క్లిక్ చేశాను మరియు ఓపెన్ ప్లే స్టోర్ అని చెప్పాను. అప్పుడు అది నేరుగా ప్లే స్టోర్కి వెళుతుంది. నేను యాప్ల లిస్ట్కు వెళ్లి యాప్ కోసం సెర్చ్ చేయవలసిన అవసరం లేదు. నేను ఈ పద్ధతిని ఉపయోగించాను మరియు ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపుతాను. మనం ఈ విధంగా ఉపయోగించవలసి వస్తే మనకు ఇంటర్నెట్ అవసరమని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఎగువ కుడివైపున తాకుతున్నాను. Talkback, voice search button. వాయిస్ సెర్చ్. ఇదే నేను చెబుతున్న బటన్. నేను దీనిపై రెండుసార్లు నొక్కుతాను. Talkback, Google. ఓపెన్ ప్లే స్టోర్. Talkback, opening Google Play Store. ఇప్పుడు మనం విజయవంతంగా ప్లే స్టోర్కి వెళ్ళాము. ఈ ప్లే స్టోర్లో మీరు ఇంకా సైన్ ఇన్ చేయకుంటే మీరు ముందుగా మీ గూగుల్ అకౌంటు వివరాలను ఉపయోగించి ప్లే స్టోర్లోకి సైన్ ఇన్ చేయండి. నేను నా అకౌంటు డీటెయిల్స్తో సైన్ ఇన్ చేశాను. ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ప్లే స్టోర్ని తెరిచాను మరియు ఎగువ ఎడమ మూలలో సరిగ్గా తాకబోతున్నాను. Talkback, show navigation drawer. షో నావిగేషన్ డ్రావర్ అని మీరు విన్నారు. ఇదే మనం చూస్తున్న బటన్. ఇప్పుడు మనం ఎడమవైపుకి స్వైప్ చేస్తాము. Talkback, books. బుక్స్. దీనిలోని కేటగోరీస్ని ఇది చూపిస్తుంది. మీకు బుక్స్ కావాలంటే మీరు దీన్ని ఎంచుకోవాలి. కానీ మనకు బుక్స్ అక్కర్లేదు. మనకు యాప్లు కావాలి. మళ్ళీ ఎడమవైపుకు స్వైప్ చేద్దాం. Talkback, movies. మూవీస్. మళ్ళీ ఎడమవైపుకు స్వైప్ చేద్దాం. Talkback, selected apps. యాప్ల కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఒక యాప్ కోసం వెతకాలనుకుంటున్నాను. అందుకు నేను కుడివైపుకి చాలాసార్లు స్వైప్ చేస్తాను. అందుకే మనం యాప్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బుక్స్ లేదా మూవీస్ను కావాలనుకుంటే మీరు బుక్స్ లేదా మూవీస్ను కావలసిన దాన్ని బట్టి ఎంచుకోవాలి. నేను కుడివైపుకి స్వైప్ చేస్తాను. Talkback, movies, books. మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేస్తాను. ఇది మనకు కావాల్సిన యాప్ ఎంపిక చేసుకోవడానికి యాప్ను మీరు రెండుసార్లు నొక్కండి. అది ఎంచుకున్న యాప్ అని చెబుతుంది. Talkback, show navigation drawer. మళ్ళీ Talkback, show navigation drawer, new notifications available. ఇంకొకసారి Talkback, search for apps and games. యాప్లు మరియు గేమ్ల కోసం సెర్చ్ చేయండి. ఇది మనకు కావలసినది. నేను దీనిపై రెండుసార్లు నొక్కాను. Talkback, showing English India QWERTY keyboard, editing, search of apps and games. Edit box, open features menu. మనం గూగుల్ మీట్, గూగుల్ మధ్యలో స్పేస్ మీట్ కోసం వెతకాలనుకుంటున్నాము. Talkback, FGLDD meet space.
నేను గూగుల్ మీట్ కోసం సెర్చ్ చేశాను. ఇప్పుడు నేను కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Clear Search button. సెర్చ్ను క్లియర్ చేయండి. మనం ప్రశ్నను క్లియర్ చేయకూడదనుకుంటున్నాము. కాబట్టి నేను ఒకసారి ఎడమవైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Editing Google Meet Editbox Search for Apps and Games. మనం గూగుల్ మీట్ అనే పదాన్ని సరిగ్గా టైప్ చేశాము. ఇది మనం సెర్చ్ చేయాలనుకుంటున్న యాప్ కోసం. ఇప్పుడు నేను సెర్చ్ బటన్ను ఎక్కడ ఉందో చూస్తాను. సెర్చ్ బటన్ డిలీట్ బటన్ క్రింద ఉంది. డిలీట్ బటన్ దిగువ కుడి వైపున, పూర్తిగా దిగువన కాకుండా దాదాపు దిగువకు ఉంది. ముందుగా డిలీట్ బటన్ని వెతుకుదాము. TalkBack Delete. ఇది డిలీట్ బటన్. TalkBack Search. ఇది సెర్చ్ బటన్. TalkBack Open Features menu. డిలీట్ బటన్ కింద సెర్చ్ బటన్ ఉంది. నేను సెర్చ్ బటన్పై నా వేలును ఉంచాను మరియు దానిని ఎత్తివేశాను. అది గూగుల్ మీట్ కోసం సెర్చ్ చేసింది. మీ టాక్ బ్యాక్లో కొద్దిగా భిన్నమైన పద్ధతిలో సెట్టింగ్లు ఎనేబుల్ చేసి ఉంటే, మీరు ఎత్తడానికి బదులుగా సెర్చ్ బటన్పై రెండుసార్లు నొక్కండి. సెర్చ్ బటన్ మీరు దేని కోసం వెతుకుతున్నారో అది వెతుకుతుంది. ఇప్పుడు నేను కుడివైపుకు స్వైప్ చేస్తాను. TalkBack Navigate Up button. నావిగేట్ అప్ చేయండి. ఇది మనం వెతుకుతున్నది కాదు. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Google Meet. గూగుల్ మీట్. ఇది మనం చేసిన సెర్చ్. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Search Google Play button. గూగుల్ ప్లేలో సెర్చ్ చేయండి. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Voice Search button. వాయిస్ సెర్చ్. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Secure Video Conferencing. సెక్యూర్ వీడియో కాన్ఫరెన్సింగ్. ఇది మనం వెతుకుతున్నాము. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack Google Meet Google LLC. గూగుల్ మీట్, గూగుల్ LLC. ఇది మనకు కావలసిన యాప్. నేను కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Install button. ఇన్స్టాల్ బటన్. నేను దీనిపై రెండుసార్లు నొక్కాను. ఇది యాప్ ఇన్స్టాల్ చేయడాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పుడు నేను ఎడమవైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Download in Progress 0% of 13.93 megabytes. ఇప్పుడు నేను ఎడమవైపుకు స్వైప్ చేస్తే డౌన్లోడ్ ప్రోగ్రెస్ని చదవడం మీరు వినవచ్చు. ఒక పెద్ద సైజ్ యాప్ను డౌన్లోడ్ చేసేప్పుడు మనం డౌన్లోడ్ ప్రోగ్రెస్ ద్వారా ఎంత డౌన్లోడ్ అయిందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Open button. ఓపెన్ బటన్. మీరు ఈ బటన్ను కనుగొంటే మీరు విజయవంతంగా ఇన్స్టాల్ చేశారని 100% ఖచ్చితంగా చెప్పవచ్చు. యాప్ను ఇన్స్టాల్ చేయండి. మీరు ఒకవేళ ఓపెన్ బటన్ని కనుగొనలేకపోతే, మీరు ఇన్స్టాల్ బటన్ను కనుగొంటారు, అంటే మీరు యాప్ని ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. కానీ మీరు ఓపెన్ బటన్ను కనుగొన్నట్లయితే మీరు యాప్ని ఇన్స్టాల్ చేశారు అని అర్థం. ఇప్పుడు మీరు యాప్ను ఓపెన్ చేయవచ్చు. మీరు ఏదైనా యాప్ను ఇన్స్టాల్ చేసే విధానం ఇది. ప్లే స్టోర్ నుండి మనం గూగుల్ మీట్ను ఇప్పుడు ఉదాహరణగా తీసుకున్నాము. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదైనా ఉచిత యాప్ని ఇన్స్టాల్ చేయడానికి ఇది ఒక మార్గం. ఈ ట్యుటోరియల్లో మనం గూగుల్ మీట్ యొక్క ఉదాహరణను తీసుకున్నాము. ప్లే స్టోర్ నుండి ఏదైనా ఉచిత యాప్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నారు. మనం తదుపరి ఎపిసోడ్ నుండి గూగుల్ మీట్ ట్యుటోరియల్స్తో ప్రారంభిస్తాము. మీరందరూ ఈ ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. మనం తదుపరి ఎపిసోడ్లో కలుసుకునే వరకు నేను విద్యా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ బై.